మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు బిగ్ బ్లాస్ట్ చేశారు. సుక్మా జిల్లాలో పోలీసుల వాహనాన్ని మావోలు పేల్చేసినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీఎస్పీ సిఐలతో పాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. కొంట గొల్లపల్లి రోడ్డులో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఐఈడీ బాంబును పేల్చివేయడంతో కొంట అదనపు ఏఎస్పీ ఆకాష్ రావు గుర్బుంజే మృతి చెందారు. నూతన బేస్ క్యాంపు సమీపంలో బాంబు పేలుడు సంభవించడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. సుక్మా జిల్లా కొంట చిక్వార్గూడ మైన్లో ప్రొక్లైన్ కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలియటంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఎస్పీ ఆకాష్ రావు చేరుకున్నారు. అయితే అక్కడికి పోలీసులు చేరుకుంటారనే ప్రమాదం గ్రహించిన మాటు వేసిన మావోయిస్టులు ఏఎస్పీ వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆసుపత్రిలో వైద్యం కోసం తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇదిలా ఉంటే 2 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోల స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. టాప్ కమాండర్ మావోలు కాల్పుల్లో ఇప్పటికే మరణించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన మావోల బంద్కు పిలుపునిచ్చాయి. మావోల పిలుపుతో పోలీసులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిక్వార్గూడ వద్ద ఆదివారం ఓ ప్రొక్లైన్ను మావోయిస్టులు దహనం చేశారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఆకాష్ రావు సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లేందుకు కాంటా ఎరబోరా మార్గంలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోలు ప్రెషర్ ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో ఏఎస్పీ మరణించగా మిగిలిన సిబ్బంది కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇటు మరోపక్క ఆకాష్ రావు మృతిపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన.